నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. మీ అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నేనైతే ధూమ్ధామ్గా బతుకమ్మనైతే మొదటి రోజు బతుకమ్మను అయితే అమెరికాలో చేసిన. చూడండి మొత్తం వీడియో 7 నిమిషాలే ఉంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబ్ దేవుళ్ళకి మాత్రం పెద్ద పెద్ద దండాలు. ఇవాళనైతే నా ఆనందానికి అవధులు లేవంటే మీరు నమ్మరు పోండి. ఎందుకో తెలుసా, బతుకమ్మ పండుగ అంటే ఏ ఆడబిడ్డకి ఇష్టం ఉండే, తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ ఏదంటే బతుకమ్మ పండుగనే కదా. నాకు కూడా అంటే మీరు ఎంత ఆడరో నాకు తెలియదు, కానీ నేనైతే బతుకమ్మ పండుగనైతే నా చిన్నగా ఉన్నప్పటి నుంచి మస్తు అంటే మస్తు ఆడిన. ఎందుకో తెలుసా, మనమైతే ఇక తెలంగాణలో అయితే బొడ్డెమ్మల పూర్ణం నుంచే బతుకమ్మ ఆడుడు స్టార్ట్ చేస్తాం కదా. ఇక బొడ్డెమ్మల పూర్ణం నుంచే ఇండియా మీద బాగా జీవిస్తుంది. ఇక్కడ ఏ పండుగ అంటే ఏం చేసుకోకున్నా ఏం అనిపించలేదు. ఈ బతుకమ్మ పండుగకు మాత్రం అమెరికాకి ఎందుకు వస్తున్నావు, నేను బతుకమ్మనైతే మిస్ అవుతానేమో అనుకున్నా. ఆ దేవతనైతే నన్ను కనకరించి అయితే మా దోస్తుగా ఇక్కడ బతుకమ్మ ఆడతానని చెప్పింది. ఇగో బతుకమ్మ ఆడుడైతే ఇక నేను గిట్లు ఉంటుందని నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను మస్తు అంటే ఇక మస్తు ఇక ముందు మస్తు వీడియోలు వస్తాయి. ఎందుకంటే నాకు బతుకమ్మ గిట్లా ఆడతారని తెలిసి ఉంటే మంచిగా ఇంకా ముందే అన్ని వీడియోలు తీసుకుందాను. ఏదో ఇక దెబ్బ తయారయ్యి బతుకమ్మ వేసుకొని అయితే ఆయనతో దెబ్బ ఇక వచ్చిన. ఇగో మాదైతే చిన్న పల్లెటూరు, మా అమ్మలూరు. ఆ పల్లెటూరులోనైతే అందరూ ఒక దగ్గరనే పెడతారు. ఆ ఒక దగ్గర మళ్ళీ మా ఇంటి ముంగటనే పెడతారు అనమాట. బతుకమ్మ పండుగ అంటే మా ఊరే అనిపిస్తుంది. అసలు నిజంగా చిన్న పల్లెటూరులోనే మస్తు ప్రేమలు అభిమానాలు అన్నీ ఉంటాయి కదా. మస్తు అంటే మస్తు ఆడుతాం బతుకమ్మ పండుగ. ఇక మా ఇంటి ముంగటనే కాబట్టి మా ఇంట్లో పండుగలనే ఉండు 9 రోజులు. ఇక బొడ్డెమ్మల పుణ్యం కూడా అందరము మా ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ అందరి ఇళ్ళలో మా దోస్తుల ఇంటికాడ మంచిగా బతుకమ్మలు ఆడుకుంటూ మస్తు అంటే మస్తు పాటలు పాడదును. ఇక ఇప్పుడు పాటలు పాడదామంటే ఇక్కడ నా పాటలు ఎవరు వినరు కానీ అందుకే ఇప్పుడు పాట పాడతలేను. ఇగో ఆయనతో ఇక మళ్ళీ ఇక పెళ్ళయ్యేదాకా మస్తు అంటే మస్తు ఇక మా ఊళ్ళో మస్తు ఆడిన కదా. ఇక పెళ్ళైనాకనైతే మా అత్తమ్మలదేమో కొంచెం పెద్ద ఊరుంది. ఇక ఆ పెద్ద ఊరున్న వాళ్ళకు పెట్టనీకి ఇక స్థలం సరిపోదని ఆయనతో ఇక ఎవరి గల్లీలో వాళ్ళే చిన్నగా పెట్టుకొని ఆడుకుంటారు అనమాట. ఇక నాకు అప్పుడప్పుడు అనిపించేది మా అమ్మోళ్ళ ఇంటికాడనే మస్తు ఆడతారు బతుకమ్మ పండుగ అనిపించేది. ఇక మళ్ళీ అమ్మోళ్ళ ఇంటికాడ ఆడతారు అని అమ్మోళ్ళ ఇంటికి పోదును, అత్తమ్మోళ్ళ ఇంటికాడ పోదును. ఇక మళ్ళీ ఇంకా మేము హైదరాబాద్కి వచ్చినాక హైదరాబాద్లో కూడా మా కమ్యూనిటీలో మస్తు అంటే మస్తు ఆడతారు. మళ్ళీ పిల్లలది స్కూళ్ళల్లో కూడా మస్తు ఇప్పుడు చేస్తున్నారు కదా, అట్లా కూడా పోయినా పిల్లల స్కూళ్ళల్లో పోయినా మా చిటితల్లి డ్యాన్స్లో కూడా వాళ్ళు సెలబ్రేషన్ చేస్తే పోయినా. అన్ని బతుకమ్మలు అయితే ఒక్క బతుకమ్మ ఇచ్చి పెట్టకుండా అన్ని బతుకమ్మలు వేరుదును, అన్ని బతుకమ్మలు ఆడుదును. ఇక అప్పటి నుంచి అనిపించింది. కానీ ఇక మా దోస్త్ అయితే ఇక అప్పటికప్పుడు చెప్పింది ఇలా బతుకమ్మ ఉందని. నిజంగా అమ్మవారే నా బాధను అర్థం చేసుకొని నాకు చెప్పింది అనుకొని అయితే నేనైతే అప్పటికప్పుడు ఇక బతుకమ్మ వేసి అయితే దెబ్బ తీసుకొచ్చిన. నాకు ఇంత మంచిగా ఆడతారని అయితే నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇక నిజం చెప్తున్నా, నాకైతే ఇప్పుడు ఇవి చెప్తున్నా కానీ నాకైతే నా ఆనందానికి అయితే కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చినాయి. నేను ఎప్పుడు ఇంత బాధపడలే. బతుకమ్మ పండుగ అనగానే ఇక మస్తుగా అనిపిస్తుంది కదా ఎవరికైనా, అరే ఇటు ఎవరు ఆడతారో అనుకున్నా. కానీ మనకి ఇంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారని తెలియదు. అంటే మాకు ఈ పార్కు దూరం ఉంది, ఒక 10-15 నిమిషాల దూరం. కాళ్ళు ఎక్కించుకొని మా బావాడ దించి ఇక మళ్ళా ఎక్కించుకోనికి రాత్రి 9-9:30 దాకా మస్తు అంటే మస్తు బతుకమ్మ ఆడినాం. నాకైతే ఇది పెద్ద బతుకమ్మ వాళ్ళనే అనిపించింది. ఫస్ట్ రోజు బతుకమ్మ కదా, ఫస్ట్ రోజు బతుకమ్మ వాళ్ళు అనిపించలేదు. మస్తు అంటే నిజం చెప్తున్నా, వెనకాల పాటలు వస్తున్నాయి, డ్యాన్సులు, మళ్ళీ పెద్ద బతుకమ్మలు తెచ్చిర్రు అందరూ. మళ్ళీ బతుకమ్మలు అంటే స్టేజ్ కూడా వేసిర్రు మంచిగా పట్టుకొని దిగనీకి. ఆడేగా నేను బతుకమ్మ అంతా మొత్తం నా ఇంట్రెస్ట్ అంతా బతుకమ్మ ఆడుడే పెట్టిన. మస్తు అంటే మస్తు ఆడిన బతుకమ్మ. నిజం చెప్తున్నా, నాకైతే ఇక ఇన్ని రోజులు అంతా కొంచెం బాధపడ్డా కదా, ఆ బాధ అంతా ఒక్కటే క్షణంలో పోయిందంటే నమ్మరు. మస్తు అంటే మస్తు అనిపించింది బతుకమ్మ ఆడితే. మళ్ళీ నేను ఎవరున్న వాళ్ళతో కలిసిపోతాను. నాకు నిజం వాళ్ళు వీళ్ళు అని అనిపించేది, ఏడున్న వాళ్ళతో కలిసిపోతా. వరలక్ష్మి పుణ్యాన్ని అయితే మస్తు మంది దోస్తులు అయ్యారు ఇప్పుడు బతుకమ్మ పుణ్యాన్ని ఇంకా మస్తు మంది అయ్యారు. నిజం చెప్తున్నా, అసలు మన తెలంగాణ వాళ్ళకి ఇంతమంది ఉన్నారా. నేనే అంటే కప్పకు బాయే ప్రపంచం అన్నట్టు నేను ఉన్నానేమో అనుకున్నా. అంటే నాకైతే నిజం ఏం చెప్పాలన్నా కూడా నాకేం అర్థమవుతలేదు. కానీ మీరు కూడా అందరూ బతుకమ్మలు మాత్రం ఒక్కరోజు కూడా మిస్ కాకుర్రి. రోజు అంటే రోజు ఆడుర్రి, మళ్ళా దొరికాయి కదా. నేనైతే చెప్తున్నా కదా, అమ్మోళ్ళ ఇంటికాడ ఆడినా, అత్తమ్మోళ్ళ ఇంటికాడ ఆడినా, నేను ఎక్కడ ఉంటే అక్కడ బతుకమ్మను మాత్రం తప్పకుండా ఆడుతున్నా.
పేరుస్తున్నా. ఇక నిజం బతుకమ్మ బతుకునిచ్చే తల్లి అంటారు కదా, నాకైతే బతుకునిచ్చింది. నేను ఎక్కడ చిన్న పల్లెటూరు మారుమూర గ్రామంలో పుట్టి ఇక్కడ దాకా వచ్చిన అంటే కారణం అదే బతుకమ్మ తల్లి ఏమో అమ్మవారేమో అనిపించింది నాకు. నిజం చెప్తున్నా, నాకైతే ఇప్పుడు మస్తు ఆనంద బాష్పాలో ఏమో చెప్పలేదు కానీ నాకైతే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. నేను ఏం కలలు కూడా కనలే వీడికి అమెరికాకి రావాలి అని, నేను ఏ కలలు కనలే. అయినా నాకు కలలు కనకుండా నేను ఏం అడగకుండా నాకు తల్లి అయితే అన్నీ ఇచ్చింది. నా బాధను అర్థం చేసుకుంది, నా సంతోషంలో ముందుంది, నా బాధలో వెనుకుందేమో అనిపించింది. నిజం మస్తు అంటే మస్తు అనిపించింది. కానీ ఏదైతే ఏముంది, మీరు మాత్రం అసలు ఒక్క బతుకమ్మను కూడా మిస్ కాకూరి, మస్తు అంటే మస్తు ఆడుకోండి. ఒక్క జీవితమే కదా, ఈ జీవితంలో అయితే అన్నీ అనుభవించిన అయితే నాకైతే అనిపించింది. అందరికీ మరోసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నిజంగా నేను ఈమెనే మా దోస్తు వినీలా చెప్పింది బతుకమ్మ ఉందని, ఈమెకు మళ్ళోసారి కృతజ్ఞతలు చెప్తున్నా. ఇక అయితే ఆడినాం, ఇక బతుకమ్మను అయితే ఇక చెలరేస్తున్నాం. ఇక మా చిటితలతో నేను మా చిటితల్లి కలిపి చెలర అయితే వేసినాం. మళ్ళీ బతుకమ్మ వేసినాక కూడా పాటలు పాడతారు కదా, అదే గౌరమ్మ పాట పాడతారు కదా, గౌరమ్మ పాటను కూడా వాడిరు. వెనకాల ఒక పాట వస్తుంది మళ్ళీ అని కాపీరైట్ పడుతుందని అది పెట్టలేదు. ఈ పాటను కూడా మస్తు వాడిరు. మీకు ఎందరు బతుకమ్మ ఆడినప్పుడు పాట పాడిరు? నేనైతే మస్తు అంటే మస్తు పాటలు పాడినా. ఎవరైతే పాటలు పాడిరో నాకు కమెంట్లో పెట్టుర్రి. నేను పాట వినాలనుకుంటే కూడా కమెంట్లో పెట్టుర్రి. మీరు ఎక్కువ కమెంట్లు పెడితే తప్పకుండా పాడతా, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.